ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైసీపీ ఏపీ బంద్కు పిలుపునిచ్చింది. వైసీపీ ఇచ్చిన బంద్ కాకినాడలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి వైసీపీ నేతలు రోడ్లపై బైఠాయించారు. దీంతో ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయాయి. వైసీపీకి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్తో వైసీపీ ఇచ్చిన బంద్కు తూర్పుగోదావరి జిల్లా అంతా విజయవంతమవుతుందని చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచే వైసీపీ శ్రేణులు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లన్నింటినీ ముట్టడించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాకినాడ, అదేవిధంగా అమలాపురంలో మాజీ మంత్రి విశ్వరూప్ కూడా ఈరోజు ఉదయం నుంచి ఆర్టీసీ బస్టాండ్లో బైఠాయించి వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. అదేవిధంగా తునిలో కూడా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కూడా వినూత్నంగా నిరసన తెలుపుతున్న విషయం పరిస్థితి ఉంది. అదేవిధంగా మనతో పాటు కొంత వైసీపీ శ్రేణులు కూడా ఉన్నారు. కాకినాడ బస్టాండ్ ఎదురుగా టైర్లు తగలబెట్టి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వెంటనే లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తున్నామని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది వైసీపీ శ్రేణులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న పరిస్థితి కనుక సార్ చెప్పండి, మీ ప్రధాన డిమాండ్. మాకు రాష్ట్రం ప్రత్యేక హోదా కావాలనే ఒక డిమాండ్. ఆ డిమాండ్ వలన ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. వాళ్లే షాపులు మూసేసి బంద్కు సపోర్ట్ ఇస్తున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు తలపెట్టిన బంద్కు వామపక్షాలతో పాటు ప్రజా సంఘాల మద్దతు కూడా ఉందని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడు అంటే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జ్యోతిల్ నెహ్రూ అధ్యక్షుడు కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తారని చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్ శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ.